నమస్తే గురువుగారు. అసలు యజ్ఞం, యాగం, చండీ హోమం అంటే ఏమిటి? నమస్తే అండి. సో మీరు అడిగిన ప్రశ్న యజ్ఞము, యాగము, చండీ హోమాలు అంటే ఏమిటని అడుగుతున్నారు. మంచి ప్రశ్న. అంటే దీనివల్ల ఎటువంటి వాతావరణం ఉంటుంది, ఎటువంటి ఫలితం ఉంటుందనే విషయం మీరు అడుగుతున్నారు. యజ్ఞము, యాగం అంటే ఒక్కొక్కటి ఒక విధానంతో ఉంటుంది. యజ్ఞం అనేది 5 రోజుల కార్యక్రమం, యాగం అనేది కూడా ఒక 5 రోజుల కార్యక్రమం, 11 రోజుల కార్యక్రమం, చండీ హోమం కూడా ఒక రోజు కార్యక్రమం చేసుకునేటువంటి అవకాశం. దుర్గే స్మృతాహరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఆ అమ్మవారు మనం ఏదైతే సంకల్పము చేశామో ఆ సంకల్పము సంపూర్ణ విజయాన్ని సాధించడానికి ఒక ఆయుధంగా మనకి యజ్ఞం అనేది ఒకటి, అంటే చండీ హోమం జరుగుతుంది. అంటే చండీ హోమం అనేది మనకి ఒక దారి, ఒక మార్గం. అంటే యజ్ఞం అనేది ప్రకృతికి అనుకూలతని, వాతావరణంలో అనేక రకాల శుభాన్ని కలిగించేది, ప్రకృతి సమతుల్యాన్ని పాటించేది యజ్ఞం. యాగం అంటే లోక కళ్యాణం గురించి జరిగేది. అంటే పశుపక్షాదులు, జనజీవనం అంతా కూడా సుభిక్షమై మంచి పంటలు పండాలన్న ఒక సంకల్పంతో సోమయాగం, వాజపేయం ఇలాంటి యాగాలు కొన్ని చేస్తారు. కలియుగంలో కొన్ని యాగాలకు మాత్రమే కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. మిగతా కొన్ని మాటలు ఇప్పుడు అశ్వమేధ యాగం ఉంది మనకి, ఇప్పుడు కలియుగంలో అది నిషేధం. అలాగే కొన్ని యాగాలు అనేవి కలియుగంలో నిషేధం. వాజపేయం అని లేదా ఇతరత్ర కొన్ని యాగాలు మాత్రం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. యాగం అనేది చాలా నిష్ఠాగరిష్ఠత చేసేటివి. ఏదో మీరు ఉట్టిగా చేసేటువంటి యాగాలన్నీ కూడా ఏదో బయట చూసే హోమాలు యాగాలు కావదండి. ఇప్పుడు సామూహికంగా యజ్ఞాలు చేస్తున్నారు, అది యాగం కాదండి. ఒక సోమయాగం చేయాలంటే దానికంటే ముందు 11 రోజులు వైదిక కర్మలు ఉంటాయి. ఈ వైదిక కర్మలన్నీ కూడా చేస్తూ ఆ చేసేటువంటి 3 రోజుల 5 రోజుల ప్రక్రియ సోమయాగం అవుతుంది. ఈ సోమయాగం కూడా సోమరసాన్ని హోమం చేసేటువంటి స్థాయి. చాలా మంత్రోచ్చారణతో నిష్ఠాగర్షణ వారు, వేద పండితులు మాత్రమే చేయగలిగేటువంటిది ఈ యొక్క సోమయాగం లాంటివి కొన్ని వాజపేయ యాగాలు. అలాగే మనకి కేసీఆర్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి, చేసే యాగాలన్నీ కూడా వాళ్ళకి సొంతంగా వృద్ధి పొందడానికి. అంటే ఇప్పుడు మీద అన్నట్టుగా చండీ హోమము అనేది చండీ యాగం కూడా ఉంటుంది. యాగం అంటే 3 రోజులు పైబడి చేసేటువంటిది యాగం. సో కాబట్టి చండీ యాగం అనేది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఉంటుంది. ఒకరోజు కూడా చండీ హోమం చేసుకోవచ్చు. ఈ హోమాల వల్ల అనుకూలవంతమైనటువంటి శుభాలు జరగడానికి, మన సంకల్పం నెరవేరడానికి, మనలో ఒక చైతన్యవంతమైన స్థితి కలిగించడానికి హోమాలు, యజ్ఞాలు పనికొస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి యజ్ఞాలు, యాగాల వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది? అసలు విషయం గురువు గారు, రాజకీయ నాయకులు అందరూ, మన తెలంగాణలో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, దాదాపు అందరూ రాజకీయ నాయకులు హోమం చేశారు. అందరూ గెలవలేదు కదా. అంటే ఇటువంటి వాటికి ఫలితం ఉండదు అంటారా? ఇందాక అడిగినటువంటి యజ్ఞాల వల్ల ఫలితం ఉంటుందా అని అడుగుతున్నారు. యజ్ఞాల వల్ల ఫలితం ఎందుకు ఉండదు? ఫలితం లేకపోతే ఏ పని కూడా మనం ముందు చేయలేం. ఆ ఫలితం లేకపోతే ఫలితం కనుక ముందు చేయలేం. అలా అని చెప్పేసి ప్రతి పనిలో కూడా ఫలితం దక్కుతుందా అంటే అన్నిటికీ ఫలితం దక్కదు. ఒక దొంగోడికి వచ్చేసి నేను దొంగతనాలు బాగా జరగాలని కోరుకుంటే అది ఆ యజ్ఞం చేస్తే ఫలితం దక్కదు. కాబట్టి ఆ సంకల్పం, ఎవరైతే యజ్ఞయాగాది క్రతువు నిర్వహించుకున్నారో వాళ్ళు సంకల్పం మంచితనంగా ఉంటే, మంచి సంకల్పం అయితే తప్పక నెరవేరుతుంది. సో నేను నాయకుడిని అవ్వాలి, సంకల్పం మంచిదే. నాయకుడినై నేను ప్రజలకి సేవ చేయాలి, నేను యజమాని ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి తపన ఉంటేనే ఆ యొక్క సంకల్పం నెరవేరుతుంది. యజ్ఞం యొక్క ఫలితము, ఆ హోమం యొక్క ఫలితము అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి యజ్ఞయాగాదుల వల్ల బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు, ధనయోగము కలగగా మానదు. కానీ సత్సంకల్ప సిద్ధి పొందేటువంటి ప్రయత్నంలోనే ఇవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీర్థయాత్రలు, ఈ మధ్య 3 రోజులు చండీ యాగం చేశారు కదా. ఆ ఫలితం వల్ల అతను సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? సరే, మీరు అడిగిన ప్రశ్నలోకి సమాధానం అంటే కొద్దిగా కాంట్రవర్సీ ప్రశ్నలోకి వెళ్తున్నారు మీరు, పర్వాలేదు. సో ఇదివరకే నేను చంద్రబాబు నాయుడు గురించి, బెయిల్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, అలాగే కేసీఆర్ గారు తెలంగాణలో గెలుస్తారని చెప్పిన విషయంలో కొన్ని కాంట్రవర్సీకి కూడా నేను ముందే వెళ్ళాను, నో ప్రాబ్లం. అప్పుడు కూడా చెప్పాను, నేను 56 సీట్లు కేసీఆర్ గారికి వచ్చే అవకాశం ఉందని చెప్పాను. ఆ తర్వాత నేను ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ద్వారా ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ లాంటివి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. అది మీకు తొందరలోనే మీ చేతి కూడా తప్పకుండా అన్ని ఛానల్స్ల వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ తప్పకుండా నేను కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో తిరిగి కొంతమంది నేను పరిశోధన చేసి కొంతమంది ద్వారా సమాచారాన్ని సేకరించి ఎవరెవరు గెలవబోతున్న విషయాన్ని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో చెప్తారుగా, వాడిని ఎవరు మాట్లాడరుగా.
ఇప్పుడు పోయినసారి రాజస్థాన్లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో జరిగినప్పుడు బీజేపీ గెలుస్తుందని చెప్పిన వాళ్ళ గురించి ఎగ్జిట్ పోల్స్ కథ తలకిందులైనాయిగా. తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, మన మిగతా చుట్టాల్లో బీజేపీ గెలిచిందిగా. అక్కడ ఎగ్జిట్ పోల్ తలకిందులైన విషయం తెలుసుగా. కానీ వారు అనుకున్న దానికంటే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్లో కంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చాయిగా. అంటే వాళ్ళు మాత్రం మంచివాళ్ళు, వాడి ఎగ్జిట్ పోల్స్ చదువుకున్న వాళ్ళు కాబట్టి మంచివాళ్ళు. జ్యోతిష్య పండితులందరం కూడా మేము తక్కువ సార్లు జ్యోతిష్యం తప్పు అని చెప్పడం. సరే, అటువంటి దానికోసం మేము కూడా చేసాం, దానికి ఒక పేరు పెట్టేశాం, ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్. దాని గురించి ఎవడు మాట్లాడగా. కాబట్టి గ్రహాలతో అండ్ తలకాయలతో, తలకాయలంటే ఏమిటి, జనాలందరినీ కూడా పరిశీలించి ఒక అమ్మని, ఒక అక్కని, ఒక చెల్లిని, ఒక తండ్రిని, ఒక బాబాయిని, అందరినీ ఒక 1000 మందిని 10,000 కలిసేసి వాళ్ళ వివరాలు సేకరించి జగన్ గెలుస్తాడా, చంద్రబాబు నాయుడు గెలుస్తాడా అనే విషయాన్ని మేము కూడా దాని సమాచారం తీసుకొని ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్, చంద్రబాబు నాయుడు జాతకం, జగన్ జాతకాన్ని, అంటే పేర్లను బట్టే, పవన్ కళ్యాణ్ జాతకాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి పురంధరేశ్వరి జాతకాన్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్ద తలకాయల యొక్క జాతకాలు తీసుకొని పేర్లను బట్టి ప్లస్ ఇక్కడ జనాల్ని బట్టి ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ కూడా మేము కూడా అనౌన్స్ చేస్తాం. మాకు ఆ ధైర్యం మాకు కూడా ఉంది. రేపు అది చేయబోతున్నాను, నేనైతే చేయబోతున్నాను. సరే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, కేసీఆర్ గారు యజ్ఞయాగాలు చేశారు, రేవంత్ రెడ్డి గారు చేశారు, అలాగే ఇతర రాజకీయ నాయకులు కూడా చేశారు, అందరు గెలవలేదు కదా, అంటే దీనివల్ల ఫలితం లేదు కదా, అంటే ఈ యజ్ఞయాగాలు ఫెయిలే కదా అని చెప్తున్నారు. మీరు ఒక విషయం మర్చిపోయారు చాలామంది. ఎవరెవరైతే యజ్ఞయాగాదులు నిర్వహించారో వాళ్ళందరూ మోర్ దెన్ 90% గెలిచారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు కేసీఆర్ యాగం చేశారు, గెలిచారు, ఆయన కుమారుడు గెలిచాడు. హరీష్ రావు గారు కూడా చండీ హోమం చేశారు, ఆయన గెలిచారు. మీకు తెలుసో తెలియదో, మనకి హుజూరాబాద్గా నిలబడేటువంటి రాజేంద్ర గారు ఎటువంటి హోమాలు చేయలేదండి, ఆయన ఏమి గెలవలేదు. అంటే చేయలేదు, గెలవడం చెప్పట్లేదు, బట్ అటువంటి వాళ్ళు కొంతమంది, చేయని వాళ్ళు కూడా గెలవలేదు, చేసిన వాళ్ళు కొద్దిమంది ఓడిపోయారు. బట్ వ్యక్తిగతంగా అందరు ఎమ్మెల్యేలు అయినారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, తర్వాత మనకి బీజేపీలో కూడా ఉన్నారు. ఇప్పుడు కామారెడ్డిని చేసిన తను బ్రహ్మాండంగా చండీ హోమం చేశారు, బ్రహ్మాండంగా గెలిచారు ఆయన కూడా. అంటే చేసిన వాళ్ళు కొంతమంది గెలవలేదనే విషయం వాస్తవం, నేను ఒప్పుకుంటున్న విషయాన్ని. అంటే సత్సంకల్ప పరిస్థితున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు గెలిచారు. అంటే కేసీఆర్ వాళ్ళకి సత్సంకల్పం లేదా అనకండే, అంటే వీళ్ళు మేము కూడా సేవ చేద్దామనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులు గెలవడం జరిగింది. ఆ గెలవడంలో మీరు అనుకున్నట్టుగానే యజ్ఞయాగాది క్రతుల వల్లనే గెలిచారంటాను. ఇప్పుడు నేను నా వైపు తిప్పుకుంటాను, నేను మీ వైపు తిప్పుతాను, నేను నా వైపే తిప్పుకొని మాట్లాడతాను నేను. సో యజ్ఞం చేసినటువంటి ప్రతి వ్యక్తి, అంటే చండీ హోమం చేసిన ప్రతి వ్యక్తి గెలిచిన విషయం వాస్తవమే. ఇప్పుడు మీరు అసలు ప్రశ్న అడిగారు కదా మీరు ఇందాక, ఆ ప్రశ్నకి సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నాకు ఎక్కడ చూడు చంద్రబాబు నాయుడు గారు తగులుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఈ మధ్య ఎక్కువగా దేవాలయాలు, తీర్థయాత్రకు వెళ్తున్నారు, తిరుపతి అని ఇతరత్ర దేవాలయాలకి సందర్శనకు వెళ్తున్నారు. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తొందరగా బెయిల్ వచ్చి త్వరగా బయటికి రావాలని, దానికి ఒక విషయం, ప్లస్ ఆయనకి అనారోగ్యంగా ఉండే. ఈ అనారోగ్యం ఉన్నప్పుడు భువనేశ్వరి గారు, అలాగే లోకేష్ గారు కానివ్వండి, తర్వాత వారి బాలకృష్ణ గారి అమ్మాయి, వీళ్ళందరూ కూడా మొక్కున్నారు, మేము వస్తాం, తీసుకొని వస్తామని చెప్పేసి. కాబట్టి ఆ మొక్కుల్ని తీర్చడానికి ఆయన వెళ్ళిన విషయం వాస్తవం. ఆయన నాస్తు కూడా ఏం కాదు, అలా అని చెప్పేసి దేవుడి మీద పొలోమంటూ బతికేసేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అంటే ఆయన అలాంటి వ్యక్తి కాదు. పూజలు అంటే గౌరవిస్తాడు, మంచి పూజలు ఉంటాయి, గౌరవిస్తాడు. కానీ కేసీఆర్ గారి లాగా కొద్దిగా అంటే బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పూజలు చేసే వ్యక్తి కాదు, భగవంతుడి నమ్మకం ఉంది. అలా ఆయన మొన్న ఈ మధ్య మాత్రం ఒక దగ్గర 3 రోజుల కార్యక్రమం చండీ యాగంలో ఆయన పాలు పంచుకోవడం జరిగింది. భగవంతుని అనుగ్రహం, ఒక్కొక్క చోట అమ్మవారు తనని రప్పించుకుంటుంది. చెప్పే కదా, దుర్గే స్మృతాహరసి భీతి. అమ్మవారు ఎలా పిలుచుకుంటే తనకు దగ్గర రాకపోతే తను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందట. అటు ఏ రూపంలో వెళ్తుంది, తన రూపంగా వెళ్ళదు, అది అనేక రూపాలుగా వెళ్ళి అవతలి వ్యక్తిని తన దగ్గరికి రప్పించుకునే శక్తి అమ్మవారికి ఉంటుంది. కాబట్టి తను కూడా 3 రోజులు చండీ యాగంలో పాలు పంచుకున్నారు. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న కాంట్రవర్సీ క్వశ్చన్, ఈ యొక్క చండీ హోమం వల్ల, చండీ యాగం వల్ల ఆయన సీఎం అవుతారా అని మీరు అడిగే ప్రశ్న. ఏమో చెప్పలేము, తప్పకుండా తను సీఎం అవ్వగలిగే అవకాశాలు ఉన్నాయేమో, అవ్వద్దనే లేదుగా. అలా అని చెప్పేసి జగన్ గారు వచ్చేసి తన మతాన్ని వదిలిపెట్టి అది చండీ హోమంలో కూర్చోడుగా. కానీ అలా అని చెప్పేసి చండీ హోమం చేయకుండా కూడా మనకి జగన్ గారు లేరుగా. జగన్ గారు కూడా చండీ హోమం చేశారు ఒక దగ్గర, మీకు తెలుసో తెలియదు. శారదాపీఠంలో, విశాఖ శారదాపీఠంలో వారు చండీ యాగం నిర్వహించారు, మీకు గుర్తుందో లేదో. అంటే అతను వ్యతిరేకి కాదు, అలానే తన మతానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం లేదు. కాబట్టి అతను కూడా పాలు పంచుకుంటాడు. కానీ ఆయన కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి ఈ మతంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా దాని ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు. అంతే తప్ప చండీ యాగం చేస్తే గెలుస్తారా, జగన్ చేయడు కాబట్టి గెలవడా అనే ప్రశ్న కన్నా చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉంది అని చెప్పడానికి మనకి అవకాశం ఉంటుంది, గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. జగన్ గెలవడం చెప్పడానికి చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నాను నేను. మీరు కాంట్రవర్సీ అడుగుతున్నారు, నేను కాంట్రవర్సీనే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి మేము కూడా ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా మేము తప్పకుండా మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాం. ఆ రోజున మా ఆస్ట్రో ఎగ్జిట్ పోస్ట్ని, ఈ ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ని మీరు తప్పకుండా ప్రింట్ చేయాలి. మేమిచ్చిన సంఖ్యకు రమారమిగా
ఒకటి రెండు సీట్లు తప్ప వేరే తేడా రాదని నేను స్పష్టంగా గర్వంగా చెప్పదలుచుకున్నాను. మేము కూడా రంగంలో దిగుతున్నాం. మా జ్యోతిష్య పండితులందరినీ కూడా రంగంలో దింపుతాం. మనందరం కలిసి ఒక దట్టుగా కూర్చొని అందరం ఒకే వేదిక మీద, ఏదైనా ఒక వేదిక మీద కూర్చొని ఇగో ఈ లెక్కల ప్రకారంగా మేమందరం కూడా ఇతను గెలుస్తారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ మేము తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఈ యజ్ఞయాగాదుల వల్ల లోకం సుభిక్షం అవుతుంది, నాయకులు సుశిక్షులు అవుతారు, మంచి జనరంజకం పాలన చేసే అవకాశం ఉంటుందన్న విషయంలో సందేహం అక్కర్లేదు. దానికి ఉదాహరణ మన ప్రధానమంత్రి గారు తప్పకుండా ఉన్నారు. ఆయన చేసేటువంటి లౌకికమైనటువంటి యజ్ఞయాగాలు కావు, లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులన్నీ కూడా మన దేశ సుసంపన్నకి అనుకూలంగా ఉంటుంది. అలా అని చెప్పేసి మళ్ళీ నేను బీజేపీకి సపోర్ట్ మీరు ఎప్పుడు అనుకోకండి. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, నేను అందరికీ సన్నిహితుడు. నా ఛానల్లో దాదాపుగా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు. కాబట్టి నేనేదో ఒక పార్టీకి సపోర్ట్ చేయను, ఒక జ్యోతిష్కుడికి ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదు. అసలు నా అభిమతం వేరు, కానీ నాది విశ్వాసం అనేది వేరు. 10 మందిలో నేను ఉన్నప్పుడు అందరితో నేను కూడా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఏమో మీరు అన్నట్టుగా యజ్ఞయాగాది కృతుల వల్ల గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం మాత్రం సమంజసం. శుభమస్తు. నమస్కారం.